మార్నింగ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాం. ఇక దర్శనానికి పోవాలి. మా వాడు ఇంకేమో చేస్తున్నాడు. పంచ కట్టుకుంటే గంట చేసింది ఇప్పుడే. సో మనం అయితే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. చూసుకోండి, మా వాడైతే మొత్తం చిల్ అంటున్నాడు. ఇట్లా పంచ కట్టుకొని రావాలని అయితే రూల్ అయితే లేదు, మీ ఇష్టం అది. కాకపోతే షార్ట్ నాట్ అలౌడ్ అంట, టీ-షర్ట్స్ షార్ట్ నాట్ అలౌడ్ అంట. మనకైతే క్యూ లైన్లో అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటర్ కోసం. ప్రతి 100 మీటర్స్కి 50 మీటర్స్కి వాటర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. లైన్లు అంటే ఇక చెప్పొద్దు, మార్నింగ్ క్రౌడ్ ఉంది. 5:40కి మేము ఎంటర్ అయినాము. ఇప్పుడు వచ్చే టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా దర్శనం అదే దర్శనం కానీ ఇప్పుడు కొద్దిగా లైన్ కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దేవుని అలంకరణ చేస్తారట, అందుకే లేట్ అంటాము. ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్ ప్లేస్. ఫుల్ క్రౌడ్ ఉంది అంటున్నా. మొత్తం లొల్లిలు అవుతున్నాయి, క్రౌడ్ ఉంది. ఇట్లాంటి పువ్వులు అయితే ఏడో దొరికాయి అంటున్నావు చూడు, ఎత్తికి ఏరుబండి ఇట్లంతా. ఇట్లాంటి పువ్వులు అయితే ఏడో దొరికాయి అంటున్నావు చూడు, ఎత్తికి ఏరుబండి ఇట్లంతా. ఎంట్రన్స్ లో అయితే చూసుకోవచ్చు స్వామివారిని. అక్కడ ఒక స్వామివారు, ఇక్కడ ఒక స్వామివారు ఉంటారు. ఇంకా లాస్ట్కి అయితే దర్శనానికి అయితే వచ్చేసినాం లోపలికి. స్వామివారి అయితే లోపల ఉంటాడు. ఇక్కడ ఫోన్ అయితే నాటలాడు, చాలా ట్రై చేసినాం. టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. తిరువణమల ఇలా బయట ఉన్నంత వేడి టెంపుల్ లోపల అస్సలు లేదు. మనమైతే బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి చూసుకుంటే స్వామివారి ప్రవచనాలు అన్నీ ఇక్కడ ఒక కటౌట్లు అయితే వేసి పెట్టినారు. ఇదైతే గుడి బయట, గర్భగుడి బయట చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో. గజస్తంభం. టెంపుల్ లోపల అయితే టెంపుల్ ప్లానింగ్ అయితే కనిపించుండే చిన్నగా, అదైతే ఒక క్లిప్ తీసేసుకున్నాం. ఇంకా లోపల అయితే చూడాలని చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు రెండు కాదు. లోపల కోనేరు అయినా సరే, ఇంకా నంది అయినా సరే. మనకు రేర్గా దొరికేది టెంపుల్ లోపల ఒకటి. ఇది మాత్రం ఓన్లీ జనవరి ఫిబ్రవరి మాత్రమే దొరుకుతుందంట. టెంపుల్ లోపల దక్షిణ మార్గం దగ్గర, దక్షిణ గోపురం దగ్గర. ఇది ఒకటి వచ్చేసి 10 రూపీస్. ఒక పర్సన్కి 5 మాత్రమే ఇస్తారు. చాలా రేర్గా దొరుకుతుంది ఇది. ఓన్లీ జనవరి ఫిబ్రవరి మాత్రమే దొరుకుద్ది. 2 days అయితే మనం ఇక్కడికి వచ్చి ఉన్న 40 కిలోమీటర్స్కి అంతా కష్టపడ్డాం. ఆ పెయిన్ మన దేవుని చూసి అనుకున్నారా? నాకైతే చాలా తృప్తి కల్పించింది. 40 కిలోమీటర్స్ పెయిన్ అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం దగ్గర నుంచి దర్శనము వెయిట్ చేసి మరి తీసుకున్నాము. జస్ట్ 3 hours ఏమో పట్టింది దర్శనం. ఏంటిదంటే ఈ లైన్ లో కొద్దిగా కష్టపడాల్సింది అవుతుంది. ఫ్రీ దర్శనమైనా అంతా కాడికి అవుతుంది. అరుణాచలంలో అయితే బెస్ట్ ఫుడ్ అయితే ఒకటి కన్నా హోటల్. చుట్టుపక్కల చాలా హోటల్ ఉన్నాయి కానీ ఇంత బెస్ట్ ఏం లేదు ఫుడ్. ఉడిపి హోటల్ ఇది మళ్ళీ ప్లేస్ చాలా అంటే చాలా నీట్గా ఉంది హోటల్. ఫ్రెష్ అప్ అయినాం. బ్యాగ్ లగేజ్ పట్టుకొని ఫస్ట్ చెక్అవుట్.
స్టేడియం ఆడుకుంటే రైట్ సైడ్ అయితే బస్ స్టాప్ ఎంట్రీ ఉంటుంది. మనకు తమిళం తెలియదు. ఎంట్రీ అయిపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంట, వేలూరు బస్ స్టాప్. బస్ స్టాప్ అయితే చాలా బస్సులు ఉన్నాయి వేలూరు బస్ స్టాప్కి. ఇంకా మనమైతే బస్ అయితే ఎక్కేసినాం. అరుణాచలం నుంచి వేలూరుకి అయితే ఒక 1 అవర్ జర్నీ పట్టింది. వేలూరుకి అయితే వచ్చేసినాం. మళ్ళీ మనం వేలూరు బస్ స్టాప్లో దిగి ఆ నుంచి కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళాలి. కాట్పాడి రైల్వే స్టేషన్. కాట్పాడి జంక్షన్లో టికెట్ కోసం వస్తే నైట్ 10 గంటలకు ఉందంట ట్రైన్. చిత్తూరు వెళ్ళమంటారు. చిత్తూరు వెళ్ళి ఆడ టికెట్ తీసుకొని డైరెక్ట్ 5:30కే ఉందంట. చిత్తూరుకి వెళ్ళి తీసుకున్నాం టికెట్స్. మళ్ళీ మనమైతే చిత్తూరు బస్ అయితే ఎక్కినాం. ఇంకా 1.5 hours జర్నీ అయితే పట్టింది. బస్ అయితే చిత్తూరు బస్ స్టాప్ వదిలేసింది. నేను నుంచి రైల్వే స్టేషన్కి నడుచుకోవాలి. 200 meters ఏమి ఉండాలంట. చిత్తూరులో అయితే ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్ళాలి. మా బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ కానీ అయితే ఫుల్ మాడిపోయినాయి. కడుపులో అయితే ఏం లేదు. స్టార్ట్ అయిపోతున్నాం అనుకో. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠ. కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగేసాం అనుకో. మా ఇంటి దిగి ఇప్పుడు మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకోవాలి. టైం వచ్చి 6:16. తొందరగానే వచ్చింది. 6:30 చూపించండి ట్రైన్. పోయి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అల్వాల్కి వెళ్ళి కలిసి